నాకు చాలా బాధగా ఉంది నేను తినలేకపోతున్నానని. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 6:15 అండ్ నేను లేచి వచ్చి గీజర్ ఆన్ చేశాను. సో కాసేపు కూర్చుంటాను గీజర్ ఆన్ చేసి, అంటే చాలా చల్లగా ఉంది కదా, సో వేడి స్నానం చేయకపోతే అవ్వదు. సో గీజర్ వేడెక్కడానికి కనీసం ఒక 15-20 minutes పడుతుంది, ఎందుకంటే పెద్ద గీజర్ మాది. సో అది చల్లగా ఉంటుంది వాటర్ అంతా రాత్రి, సో కొంచెం వేడిగా టైం పడుతుంది. అప్పుడు కాసేపు కూర్చుంటాను. బయటకు వచ్చి బయట వాతావరణం కొంచెం చూసుకుంటున్నాను. చలి ఉంది, పెద్దగా లేదు, బట్ చలి ఉంది, బాగానే ఉంది. సో వెళ్దాం, కాసేపు కూర్చుంటే అప్పుడు టైం అయిపోతుంది. 6:20 అయిపోయింది. గీజర్ ఆన్ చేసి వచ్చేసాను కాబట్టి ఒక 15-20 minutes తర్వాత స్నానం చేసేస్తే తర్వాత నిన్న మాపింగ్ పని, క్లీనింగ్ పని అనేది చేసుకోవచ్చు. ఇప్పుడే జస్ట్ స్నానం చేసి వచ్చాను. 8 o'clock అవుతుంది. కర్రీ కూడా ఇక్కడ పెట్టేసి అప్పుడు వెళ్ళాను స్నానానికి. ఈరోజు నేను ఊరికైనా ముందే వెళ్ళలేదు, స్నానం చేసి కర్రీ కూడా పెట్టలేదు, కర్రీ కూడా పెట్టి వెళ్ళాను స్నానంకి. సో ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు తాగుతాను, హనీ వాటర్ గ్లాస్ ఎత్తుకుతున్నాను. మనీ మళ్ళీ వచ్చి సోఫాలో పడుకుని పోయింది. సో అది పడుకుంది అండ్ నేను దాని పక్కనే కూర్చొని హనీ వాటర్ తాగేసి అప్పుడు మనకి 8:30 లేపుతాను స్నానంకి. స్నానం చేయించేస్తాను దానికి. నేను ఇంకా రెడీ అవ్వలేదు, ఓన్లీ జస్ట్ డ్రెస్ వేసుకొని వచ్చాను. క్రీమ్లు గట్రా ఏమి డైరెక్ట్ టౌల్కి ఏం పెట్టలేదు. సో మనకి స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు యాక్టింగ్గా రెడీ అవుతాము. నాకు కొంచెం వదిలేసాను. సో ముందు వేడిగా కొంచెం గొంతుకి పడకపోతే పొద్దున్న 6 గంటల నుంచి లేచాను, ఇప్పుడు దాకా ఆహం వేసేస్తుంది విపరీతంగా. సో కొంచెం వేడిగా తాగకపోతే నేను చచ్చిపోతాను. బయటకు వచ్చాను ఇప్పుడు కొంచెం చూడడానికి. ఎండ వచ్చేసింది ఆల్రెడీ. అలా అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు. బండి వెళ్తుంది, డిజాస్టర్ రెస్పాన్స్. డిజాస్టర్ అయింది ఇక్కడ, ఏం డిజాస్టర్ అవ్వలేదు కదా, మరి బండి ఎందుకు వచ్చింది? వేడివేడిగా నాగడికి వెళ్తూ ఉంటే చాలా సుఖంగా ఉంది నాకు, చాలా ఆనందంగా ఉంది నాకు. చెల్లి నేను తాగేస్తాను. మళ్ళీ అలాగే పడుకుని శుభ్రంగా పడుకుని పోయింది. మళ్ళీ నేను దూరంగా చూస్తాను ఎక్కడ ఉందో, ఇవ్వండి అక్కడ పడుకుంది, మొహం కనిపిస్తుంది మళ్ళీను. సో ఎంజాయ్ చేసుకుంటుంది దాన్ని నిద్రకి, నేను ఎంజాయ్ చేసుకుంటాను నా నీళ్ళకి. మళ్ళీ స్నానం చేసి వచ్చింది అండ్ ఇప్పుడు మేకప్ అవుతుంది, షూటింగ్కి వెళ్తుందని రెడీ అవుతుంది ఇప్పుడు క్లాస్ కోసం అని. ఫైనల్లీ క్రీమ్ రాసింది. నీ లిప్ బామ్ రాయివే, రాయ్ ఏదో. ఓకే రాయ్ ఏదో లిప్ బామ్ రాయి, పద తొందరగా. నేను కూడా రెడీ అయిపోయాను ఆల్రెడీను. లిప్ బామ్ ఒకటే రాయాలి, విత్ రెడీ అయిపోయాను. అండ్ మనకి ఇప్పుడు హనీ వాటర్ వేస్తాను, తాగుతుంది విత్. ఏమైంది దోమ? పద తొందరగా స్టైల్ చేయకు, పద టైం అయిపోతుంది. మా అమ్మ కూడా లిప్స్టిక్ రాస్తుంది. ఈ లిప్స్టిక్ పేరు నాకు తెలీదు. ఈ లిప్స్టిక్ నాకు నచ్చదు పెద్దగా, కలర్ తింది కానీ అసలు బయటికి రాదు. కెమికల్స్ లిప్స్టిక్ కదా, నాకు వాడడానికి ఇవ్వదు. నా 2 అక్కడే ఉన్నాయి. ఇవి నావి గ్రేప్ ఫ్రూట్ అండ్ స్ట్రాబెర్రీ. డింకిచికా చలో. దాని స్టూల్ మోసుకొని వస్తుంది ఇప్పుడు. పెట్టు ల్యాప్టాప్ ఉంది మనకి. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ కంప్యూటర్ క్లాస్ స్టార్ట్ అయింది. మనీ ఆల్రెడీ తాగేసింది దాన్ని హనీ వాటర్. కాసేపు పోయాక నట్స్ తింటుందంట. ఈ లోపల నేను నట్స్ తినేస్తాను ముందు, ఎందుకంటే నేను ఎలాగో నీళ్ళు తాగి చాలాసేపు అయింది కదా, 8 o'clock తాగాను. నేను ఇప్పుడు నట్స్ తినేస్తున్నాను, దాని తర్వాత మనం తినుకుంటుంది. అండ్ పాలు అవన్నీ కాసేపు పోయాక ఇస్తాను మనీకి. నెక్స్ట్ పీరియడ్ వచ్చి లోపల నట్స్ తినేసి పప్పు పెట్టాను ఆల్రెడీ. ఈరోజు మా అమ్మ పప్పు చేస్తాను, ఇంకేం పప్పు, సింపుల్ ముద్దపప్పే. అండ్ బెండకాయ ఫ్రై చేస్తాను లంచ్ కోసం అన్నంతో పాటు. సో 9:30 కదా అయింది. సో నెమ్మదిగా నేను చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మనీ ప్యాషన్. విష్ణు వేస్తుంది చాలా హ్యాపీగా, చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు టీ తెచ్చేసి కూర్చుని పోయాను ఆల్రెడీ నేను, ఎందుకంటే మా అన్నయ్య ఇంకా తన నట్స్ తినలేదు. సో దాంతో పెట్టుకున్నానంటే నా టీ ఇంకా తాగడం అవ్వదు.
అది నట్స్ తినలేదు ఇంకా. సో దానికి వదిలేసాను, నెమ్మదిగా నట్స్ తింటుంది. 10 అయిపోయింది ఆల్రెడీ. సో అది పాలు తాగుతూ లేదంటే బిస్కెట్లు, అది నిన్న పకోడీ చేసింది కదా, కాలీఫ్లవర్ పకోడీ, మాన్యాకి తెగ నచ్చేసింది కదా మాన్య. పొట్ట ఫిల్ అవ్వట్లేదంట మనకి తింటూ ఉండగాను, తెగ నచ్చేసింది మనకి. నేను హార్డ్లీ 2-3 తిన్నాను, అంతే తినలేదు నేను కూడా. సో మాన్య ఇప్పుడు తింటుంది, అది ఎంజాయ్ చేసుకుంటుంది, మురీలతో పాటు ఎంజాయ్ చేసుకుంటుంది పకోడీని. సో పాలు ఇంకా వద్దులే ఈ రోజుకి, బిస్కెట్ తింటుంది. పాలు ఎప్పుడప్పుడు తాగుకుని లేకపోతే ప్రాబ్లం లేదు, ఏముంది ప్రాబ్లం. నేను పాలు మా అన్నయ్యకి ఎక్కువ తేలేదు కూడా, వైజాగ్ నుంచి తక్కువ ప్యాకెట్లు తెచ్చాను. 15 రోజులు అలా ప్యాకెట్స్ అయిపోయి తెచ్చాను. సో పాల ప్యాకెట్లు కూడా మోస్ట్లీ ఇంకా 10 ఉంటే ఉంటుంది, ఎక్కువ లేవు కూడా. ఇక్కడ హైదరాబాద్లో విశాఖ డైరీ ఆవు పాలు నాకు దొరకదు అనుకుంటున్నాను, నాకు తెలియదు, నేను ఎక్కడ నేను చూడలేదు. సో ఈ లోపల వెతుకుతాను, దొరికితే ఓకే, లేదంటే లేదు, నేను చేయలేము. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో కట్ చేసి నూనెలో వేస్తాను. అండ్ నా పప్పు అయిపోయింది, బంగాళదుంపలు ఉడికించాను. బంగాళదుంప ఒరియా స్టైల్లో చట్నీలా చేస్తాను. మా ఆయనకి చాలా ఎక్కువ ఇష్టం అది. సో జస్ట్ అది పచ్చిగానే ఉంటుంది. ఇలా ఉడికించిన బంగాళదుంపలు కొంచెం ఉల్లిపాయలు వేసేస్తే, ఉప్పు వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవుతుంది 11:20 అండ్ మాన్యాకి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 10 minutesలోని. మాన్యా ఖాయిదేనా? సో తినలేదు ఇప్పుడు దాకా ఇంకా పకోడీలు, తినమంటున్నాను. 4 పకోడీలు ఎక్కువ కూడా లేవు, తినేస్తే అయిపోతుంది కదా అని చదువుకుంటాను కూర్చొని. మ్యాథ్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంది కదా అని చదువు ప్రిపరేషన్ అవుతుంది. సో డివిజన్ ఉంది దానికి ఎగ్జామ్, సో చదువుకుంటుంది. అండ్ నేను నాది వంట ఆల్రెడీ పప్పు అయిపోయింది, బెండకాయ పెట్టేశాను. అండ్ బంగాళదుంపలు తొక్క తీసేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసి వచ్చాను. నేను కాసేపు కూర్చుంటాను మా అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎగ్జామ్ అయ్యేదాకా. అండ్ దెన్ అన్నం పెడతాను, 12-12:15కి అన్నం పెడతాను వేడివేడిగా తినడానికి. పచ్చడి చేస్తాను కూడా, బంగాళదుంప పచ్చడి. అక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. అండ్ బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ దానికి కొంచెం కారం వేయాలి లాస్ట్లోని. అన్నం ఆల్రెడీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు. అండ్ సాంబార్ పెట్టేశాను కూడా. సో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయింది, అది వంట పనులన్నీ అయిపోయింది. నేను నాగి లేచిన తర్వాత మా అన్నయ్యకి ఎలాగో ఇప్పుడు లాస్ట్ పీరియడ్ ఉంది, ఇంకా అవుతుంది. నాగి లేచిన తర్వాత అప్పుడు వెంటనే తినేస్తాను వేడివేడిగాను. సో బట్టలు ఎప్పుడు తీసేస్తాను నేను, ఎండ బాగా ఎక్కింది, బట్టలు తీసేసి మడత పెట్టేస్తాను ఈ లోపల, మా అన్నయ్య క్లాస్ అయ్యే లోపల. ఇప్పుడు అవుతుంది 2:30 అని నేను కొంచెం అన్నం పట్టుకుని కూర్చున్నాను. నెయ్యి వేస్తాను. అండ్ ఇది వంకాయ ఫ్రై కొంచెం, అండ్ బెండకాయ ఫ్రై, దాంతోపాటు కందిపొడి తెచ్చాను. అండ్ ఇక్కడ నాది మజ్జిగ. సో వాటర్ తాగట్లేదు, మజ్జిగ తాగుతున్నాను. అండ్ నేను ఇప్పుడు కొంచెం అన్నం తింటాను. నాగి ఇంకా మా అన్నయ్య తినేశారు, మా అన్నయ్యకి తినిపించాను, అందుకని అప్పుడు తినలేకపోయాను. దానికి తినిపించడం బాగా ఇష్టం, అది దాని చేతితో తింటే సరిగా తిందు, కొంచెం తింటుంది. సో దానికి తినిపించాల్సి వస్తుందని నేను ఇంకా అప్పుడు తినలేకపోయాను. సరే తర్వాత తింటానులే అందుకోసం ఇప్పుడు కూర్చొని తింటున్నాను నేను అన్నం. దాంతో పాటు బెండకాయ ఫ్రై ఇవాళ చేశాను కదా, బెండకాయ ఫ్రై అది. టేస్టీగా వచ్చింది బెండకాయ ఫ్రై. బంగాళదుంప పచ్చడి చేశాను కదా, నేను మా అన్నయ్య తింది, ఇంకా 80% మిగిలిపోయింది, దానికోసం ఉంచేసాను, రాత్రి తినేస్తుంది. లేకపోతే నేను దానికి బాగా ఇష్టం. సో నేను తినలేదు, ఇంకా అది తింటుందిలే. నేను నెయ్యి వేసుకుని ఇవి తినేస్తాను. దానికి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని రెస్ట్ తీసుకుంటాను. నేను డిన్నర్ చేస్తాను, డిన్నర్ అంటున్నాను, లంచ్ చేస్తాను. అది అన్నం అన్నం కొంచెం ఎక్కువ అయిపోయింది అయిపోయింది, నాకు అన్నం తినడం అలవాట్లేదు కదా. సో ఇంత పిసర్ ఎక్కువ అయిపోతే అమ్మో, అందుకోసం ఇవాళ పడుకొని ఎడిటింగ్ చేశాను. అసలు ఇంత పిసర్ కూర్చోలేకపోయా, తినడం నా ప్లేట్ అక్కడ పడేసి వచ్చేసాను, మనం దొల్లేసాను. నా వల్ల కాదు బాబు, అసలు అన్నం ఎలా తినాలో అర్థం కావట్లేదు. అన్నం తినలేకపోతున్నాను నేను, నాకు అన్నం తింటే ఇంత పిసర్ తింటే ఇక్కడ ఉండిపోతుంది, చాలా డేంజరస్గా ఉంది. అది నాకు పొట్ట అంతా పూర్తిగా ఆరిపోయింది, పొట్ట ఇంకేమీ లేదు, పూర్తిగా ఆరిపోయింది. ఇంత పిసర్ తింటే కడుపు నిండిపోతుంది. అమ్మో ఏదో ఇంత తినేసన్లాగా. ఒక దోశ, ఒక ఇడ్లీ అలా తింటే నాకు, ఒక దోశ అంటే ఏంటి, బయట దోశ కాదు, మా ఇంట్లో తయారు చేస్తాను చిన్న దోశ మనం, అలాంటి ఆ దోశ, ఒక ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుంది. నేనేం మనిషి తయారవుతాను బాబు. నేను చక్కగా పకోడీలు వేయించాను, 3 పకోడీలు తిన్నాను కాలీఫ్లవర్ది.
తినడానికి భయం వేసేస్తుంది. అమ్మో గ్యాస్ట్రిక్ అయిపోతుందేమో, అమ్మో కడుపు పాడైపోతుందేమో అని. తిన్నా కడుపు నిండిపోతుంది, ఒక్కటి ఎక్కువ తినేసినా వాంతలాగా వచ్చేస్తుంది. నాకు డేంజరస్గా ఉంది నా పరిస్థితి. తినడానికి ఇష్టంగా ఉంటుంది, ఆకలేస్తుంది, కానీ తినాలంటే భయం వేసేస్తుంది. సో తిండి దొరకట్లేదు సరిగా. నాకు ఇష్టం ఉన్న నాకు తిండి అంటే ఎంత ఇష్టమో, నేను ఏమైనా తినేస్తాను. ఇటాలియన్, నాకు ఏ క్యూజిన్ అయినా నాకు ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగుందంటే క్విజినా, ఏ క్విజిన్ కాదు ఏమీ కాదు, ఒక బౌల్ సూప్ తాగితే చాలు, ఇంక టాటా బాయ్ బాయ్ తిండికి. ఓన్లీ సూప్తోనే బతుకుతాను, తిండి ఉండదు ఇంకా. నిజంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 kgs తగ్గాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత పండ్లు ఉంటాయి, పండ్లతో పాటు తిండి కూడా లేదు. సో 2 kgs తగ్గిపోయాను. ఒకవైపు మంచిది, బట్ తిండి లేదు కదా, విచ్ ఐ రియలీ లవ్ ఇట్. ఐ లవ్ ఈటింగ్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్. నాకు చాలా బాధగా ఉంది నేను తినలేకపోతున్నాను అని. ఎనీవేస్ ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసేసుకుంటాము, వీడియో అప్లోడ్కి పెట్టేసి. ఇప్పుడు అవుతుంది 2:55 అండ్ దెన్ మాన్యా లేచిపోతుంది, దాని పైకి వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. నేను నా పని చేసుకుంటాను. ఇప్పుడు అవుతుంది 7:30 అండ్ మాన్య పైనుంచి వచ్చిన స్నాక్స్ తింటుంది, చిప్స్, బనానా చిప్స్ తింటుంది. అండ్ ఇక్కడ నేను నైట్ డిన్నర్ కోసం నీళ్ళు బాయిల్ చేసాను, కొంచెం నూనె ఇంకా ఉప్పు వేసాను. అండ్ ఇక్కడ పాస్తా వేసేస్తాను. సో నైట్కి ఈరోజు పాస్తా తయారు చేస్తాను నేను, మాన్యకి సర్ప్రైజ్. సో ఈ పాస్తా కొంచెం వదిలేస్తాను ఉడకడానికి. ఇది ఉడికిన తర్వాత దెన్ నా ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు నేను నా డిన్నర్ కోసం పాస్తా తయారు చేస్తాను. దానికోసం నూనె వేస్తాను. అందులో నేను పాస్తా సాస్ వేసాను. నేను ఈ సాస్ వాడుతున్నాను, డాక్టర్ ఓట్కర్ది ఫండూస్ పాస్తా అండ్ పిజ్జా సాస్. ఇది వేసి ఇది మిక్స్ చేసేయాలి బాగానే. మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా సాస్ వేసుకోవచ్చు. అండ్ ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి ఈ రెండు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నాకు ఏం వేయలేదు, ఎందుకంటే మా అన్నయ్యకి నచ్చదు కాబట్టి ఏం వేసేదాన్ని. అన్ని సాస్ వేసి చేస్తున్నాను. అండ్ మీకు కొంచెం ఘాట్ ఎక్కువ కావాలి అంటే సాస్లో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ పాస్తాకి ఇంత వేసేస్తాను. పాస్తా వేస్తాను, నేను ఉప్పు వేస్తాను. నేను ఇప్పుడు దంచి ఉంచిన పెప్పర్ అంటే మనకి ఏమంటుందంటే మిరియాల పొడి, అది కూడా వేసేసి ఇంటి బాగా ఇప్పుడు మిక్స్ చేసేయాలి. మనకి ఫ్లేమ్ లోలోనే పెట్టాను, స్లోలోనే ఫ్లేమ్ ఉంటే బాగుంటుంది, అతికిపోతుంది. సో నువ్వు బటర్తో కానీ నూనెతో కానీ దేనితోనే చేసుకోవచ్చు. నూనెతోనే చేస్తున్నాను. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇందులో చీజ్ స్లైస్ వేస్తాను, అమూల్ చీజ్ స్లైస్. ఇప్పుడు నేను ఇందులో చీజ్ స్లైసెస్ అండ్ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లోనే మూత ఎట్టేసి మిక్స్ చేసేయాలి. సో దట్ చీజ్ మెల్ట్ అయ్యేదాకాను. చీజ్ ఒకసారి మెల్ట్ అయిపోయినాక ఇంకేం ప్రాబ్లం ఉండదు. మీరు చూడగలుగుతారు నా చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాది అయిపోయినట్టే. కొన్ని చీజ్ అలాగే ఉన్నాయి, ప్రాబ్లం లేదు, అది అలా తినేయవచ్చు. సో ఇది ఇప్పుడు వేడిగానే సర్వ్ చేసేస్తే బాగుంటుంది. బట్ నేను కాసేపు పోయాక మళ్ళీ కొంచెం వేడెక్కాక చేస్తే 8:45 అయింది కదా. సో 9 o'clock అలా సర్వ్ చేసేస్తాను. మళ్ళీ లోపల ఇది ఇంకా బాగా మెల్ట్ అయిపోతుంది, స్టిక్కీ అవ్వకుండా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూసారా, మా పాస్తా రెడీ అయిపోయింది. చీజ్ పాస్తా, టొమాటో చీజ్ పాస్తా, సూపర్ యమ్మీ టేస్టీ టొమాటో చీజ్ పాస్తా. నేను నెమ్మదిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మాన్య తెలియదు నా సర్ప్రైజ్ గురించి, దానికి సర్ప్రైజ్ ఇది. సో కాబట్టి దానికి తెలియకుండా దానికి ఓటిస్తాను. దానికోసం నెమ్మదిగా చెప్తున్నాను. లెట్స్ సీ హర్ రియాక్షన్. నేను సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. బాగుంటుంది చిన్నపిల్లలకి రియాక్షన్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో సో చూద్దాం. ఇలా మాన్య ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు నా పాస్తా రెడీ అయిపోయింది అండ్ నేను మాన్య కోసం తీసుకొని వెళ్తాను. లెట్స్ సీ హర్ రియాక్షన్ నా. సో లెట్స్ సీ హర్ రియాక్షన్ చూద్దాము. మాన్య కోల్ వసి ఖాయివో, where will you sit and eat? There only? Paka? Okay. Close your eyes. Paka, close your eyes. Open your hand. Pasta, thank you. How was the surprise? Super. My favorite kada? How's the upma? మాన్యకి నేను ఉప్మా చేస్తున్నాను చెప్పాను. సో ఇది మాన్య ఉప్మా సర్ప్రైజ్. ఏం మాన్య కొట్టు, నీకే ఎగ్జామ్ పోతుంది, నాకేంటి, రేపు నీకు ఇదే ఎగ్జామ్ ఉంది. సో నా టేస్ట్ అని నాకు చెప్పాలి ఎలాగుందో. ఓకే, నీది ఆరెంజ్ వాళ్ళ, అది ఆ చిన్న స్పూన్ ఇది. యా, దాట్ ఈస్ యోర్స్. సో నాకు టేస్ట్ చేసి చెప్పాలి నువ్వు. హౌ ఈజ్ ఇట్?
బిలియన్ స్టార్స్. బాగుందా? నచ్చిందా? కొంచెం పుల్లగా ఉందా? టేస్టీగా ఉందా? చీజ్ వేసాను అందులో. చూడు, చీజ్ ఉంటుంది లోపల. సో చీజ్ పాస్తా. వెల్కమ్. చూసారా మాన్య సర్ప్రైజ్ ఎంత చక్కగా ఉందో. సో చిన్నపిల్లలకి సర్ప్రైజ్ అలా ఇస్తూ ఉండాలి, ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటేనే వాళ్ళ సర్ప్రైజ్ కి ఉంటుంది, అది ఎంజాయ్ చేసుకుంటారు సర్ప్రైజ్ అవని. సో నేను కూడా మాన్యకి సర్ప్రైజ్ ఇచ్చాను, అందుకోసమే ఐఎమ్ హ్యాపీ. మాన్యకి నచ్చిందండి నా సర్ప్రైజ్. మాన్య పాస్తా నీకు వస్తుందంటావా? ఓకే ఓకే, పాస్తా. సో అందుకోసమే మాన్య పాస్తా సర్ప్రైజ్. ఇదే ఉప్మా చేసి సర్ప్రైజ్ ఇచ్చి ఉంటే మాన్య నీకు చాలా ఎంజాయ్ చేసుకో. నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది, సూపర్. నాకైతే బాగా నచ్చింది. మాన్య నీకు నచ్చిందా? చాలా బాగుంది. సీరియస్లీ చాలా బాగుంది, అసలు చాలా టేస్టీగా వచ్చింది. అవునా? మనం నిజంగా ఉప్మా అనుకోండి. సో చీజ్ స్లైస్ వేసి చేసాను. సో చీజ్ లేదంటే చీజ్ స్లైస్ వేసుకొని చేసుకోవచ్చు, పర్లేదు. చాలా టేస్టీగా వస్తుంది. డెఫినెట్ గా ఒకసారి పిల్లల కోసం ట్రై చేయండి ఇంట్లో. యమ్మీ పాస్తా. మాన్యాన్ని చూడండి ఎలా ఎంచుకొని తింటుంది అసలు, ఒక్కొక్క పీస్. అది తినడం అయిపోయింది చూడండి, నా ప్లేట్ ఖాళీ అయిపోయింది. అండ్ మాన్య స్టిల్ తింటుంది కూర్చొని. ఏం మాన్య బాగుందనా? బాగుందని ఇంకా తింటుంది అలా కూర్చొని. ఓ మై గాడ్, చీజ్ వచ్చిందా ఇప్పుడు? నా తినడం అయిపోయింది, నేను కూర్చున్నాను ఇంకాను. ఇప్పుడు ఎంత అవుతుంది మాన్య? 9:15 అవుతుంది. ఎస్. సో 9:15 అయిపోయింది. నేను నా పనులన్నీ అయిపోయింది, గిన్నెలు తోమేసిన పనులు అయిపోయింది. సో జస్ట్ కూర్చుని నేను తినేన తర్వాత మాన్య తింటుంది. మాన్యకు ఒక అరౌండ్ 1 hour పడుతుంది నాకు అనిపించి. తింటుంది ఇంకా 1 hour డిసైడ్ అయిపోయింది 1 hour అని. సో నియర్స్ వ్యూయర్స్ అండి, వాడి వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పలో మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నా వీడియోస్ షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త పడేటప్పుడు దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై, లవ్ యూ, గుడ్ నైట్, బై, స్వీట్ డ్రీమ్స్, బాయ్. మాన్యదాన్ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటుంది, మీరు మీ స్లీప్ ఎంజాయ్ చేసుకోండి. బాయ్.